నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగర్ ఆనకట్టపై తెలుగు రాష్ట్రాల బలగాల మోహరింపులో కేంద్రం జోక్యం. రిజర్వ్ పోలీస్ బలగాలు పర్యవేక్షిస్తాయని వెల్లడి. కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని ఏపీకి కృష్ణా బోర్డు లేఖ. ఏపీ పోలీసులపై దౌర్జన్యం కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీస్. చాలా రోజులకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంటి వరకు 5 గంటలకు పైగా ర్యాలీ. 10 ఏళ్లు జగన్ రాజకీయాల్లో కనబడకుండా చేయటమే లక్ష్యమన్న పవన్. తెలుగుదేశంతో విభేదాలు లేకుండా పనిచేయాలని పిలుపు. జగన్ ధనబలాన్నే నమ్ముకున్నారన్న లోకేష్. తెలుగుదేశం ప్రజాబలం ముందు నిలవలేరని యువగళం యాత్రలో సూచన. తెలంగాణలో 71.34% పోలింగ్ నమోదు. రీపోలింగ్ కు అవకాశం లేదన్న వికాస్ రాజ్. ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు. మూడోసారి విజయంపై సీఎం కేసీఆర్ ధీమా. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి ఆగం కావద్దని పార్టీ శ్రేణులకు స్పష్టీకరణ. శిలాజయేతర ఇంధన వాటా 50% పెంచడమే లక్ష్యమన్న మోదీ. భూతాపాన్ని 1.5 డిగ్రీలు తగ్గించే దిశలో ఉన్నట్లు వెల్లడి. నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు సాగర్ ఇరువైపులా భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. సాగర్ అంశంలో తెలంగాణ ఫిర్యాదు మేరకు కుడి కాల్వకు వెంటనే నీటి విడుదల ఆపాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని కృష్ణా బోర్డు కోరింది. పోలీసు బందోబస్తు మధ్య ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయడంపై ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రాజెక్టును 13వ గేటు వరకు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముళ్ల కంచెలు వేసి బందోబస్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. సాగర్ ఇరువైపులా 2000 మందికి పైగా పోలీసులు ఉన్నారు. కృష్ణా బోర్డు సభ్యులు, నాగార్జున సాగర్ జలాశయం సీఈ అజయ్ కుమార్, తెలంగాణ నీటిపారుదల అధికారులు సాగర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నీటిపారుదల అధికారులపై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ భూభాగం లోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని A1 గా ఏపీ పోలీస్ ఫోర్స్ ను పేర్కొంటూ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. డ్యాం పైకి 500 మంది సాయుధ బలగాలతో ఏపీ పోలీసులు వచ్చారని, అర్ధరాత్రి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత సాగర్ వద్దకు వెళ్లిన ఏపీ పోలీసులు తెలంగాణ అధికారుల అభ్యంతరాలను పట్టించుకోకుండా సాగర్ నుంచి కుడి కాలువకు నీరు విడుదల చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇది పరిగణలోకి తీసుకున్న కృష్ణా బోర్డు సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఆంధ్రప్రదేశ్ ను కోరింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి అజయ్ కుమార్ గుప్తా లేఖ రాశారు. గత నెల 29 అర్ధరాత్రి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 1000 మంది పోలీసులతో సాగర్ డ్యాంను సగం వరకు ఆక్రమించి తమ భూభాగమని ఆంధ్రప్రదేశ్ చెప్పినట్లు తెలంగాణ ఫిర్యాదు చేసిందని కృష్ణా బోర్డు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అధికారులు కుడికాల్వకు 5000 క్యూసెక్ల నీరు విడుదల చేసినట్లు ఫిర్యాదు చేసిందని కృష్ణా బోర్డు లేఖలో వివరించింది. ఆంధ్రప్రదేశ్ కోరినట్లు 15 టీఎంసీలు 3 విడతల్లో విడుదలకు కేఆర్ఎంబీ అంగీకరించిందని ఏపీకి రాసిన లేఖలో గుప్తా పేర్కొన్నారు. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది. తదుపరి జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 18 వరకు మరో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని ఏపీకి రాసిన లేఖలో బోర్డు గుర్తు చేసింది. నవంబర్ 30 తర్వాత నీరు కావాలని ఏపీ నుంచి తమకు ఎలాంటి వినతి అందలేదని పేర్కొంది. కాబట్టి తక్షణం నీరు తీసుకోవడం ఆపాలని లేఖలో కోరింది. నాగార్జున సాగర్ డ్యాంను తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలోకి తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఇందుకు ఏపీ తాము అంగీకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. నాగార్జున సాగర్ పై తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత తీవ్రమైన వేళ ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డీజీపీలతో అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారులు హాజరైన ఈ సమీక్షలో
నవంబర్ 29 రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు సాగర్ డ్యాం పైకి వచ్చారని తెలంగాణ సీఎస్ తెలిపారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 5-7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిపించి దాదాపు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ చర్యతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 కోట్ల మంది తాగునీటి అవసరాలకు ఆటంకం కలుగుతుందని వివరించారు. ఏపీ వాదన కూడా విన్న అజయ్ భల్లా సాగర్ డ్యాం వద్ద నవంబర్ 28కు ముందు స్థితిని కొనసాగిస్తూ కేంద్ర బలగాల పర్యవేక్షణలోకి తీసుకుంటున్నట్టు వివరించారు. 2 రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి జలశక్తి శాఖ రేపు ఉదయం 11 గంటలకు అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం కృష్ణా బోర్డుకు అప్పగించే యోచనలో ఉన్న కేంద్రం భేటీకి హాజరు కావాలని 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ ను ప్రేరేపించి కేసీఆర్ ను గెలిపించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగర్ పై ఉద్రిక్తతల్ని రాజేశారని సిపిఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖలు ఆరోపించాయి. 4.5 విభజన హామీలను గాలికి వదిలేసిన జగన్ చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అంశంపై పోలీసుల్ని పంపడం రాజకీయ డ్రామానే అని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి వేర్వేరుగా విమర్శించారు. అసలు నీటి సమస్య పోలీసులు పరిష్కారం చేస్తారా, లేకపోతే ఇంజనీర్లు, మంత్రులు పరిష్కారం చేస్తారా? దానికి జవాబు చెప్పాలి. పోలింగ్ జరిగే రోజు పోయి అక్కడ వివాదాన్ని లేపి తద్వారా ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. ఇది పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప మరొకటి కానే కాదు. 2009 అనుకుంటా ఎలక్షన్ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతం మొత్తం పోలింగ్ అయిపోయింది. తర్వాత ఇది అయిపోయినాక ఆంధ్ర ఏరియాలో పోలింగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి నంద్యాలలో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటూ ఆంధ్రాలో మహాకూటమి ఓటేస్తే హైదరాబాద్కి పోవాలంటే పాస్పోర్ట్ తీసుకుని పోవాలన్నాడు, వీసా తీసుకుని పోవాలన్నాడు. ఆ ఏరియా మొత్తం కూడా మహాకూటమికి వ్యతిరేకంగా 2% కాంగ్రెస్ పెరిగింది. అది రాజకీయంగా కరెక్ట్ తప్పే ఆయన చెప్పింది, కానీ ఎత్తుగడలైతే ఆయన కరెక్ట్. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. తెల్లవారి 5 గంటలకి నాగార్జున సాగర్లో 500 మంది పోలీసులు పంపించాడు. నీటిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ని గెలిపించడానికి వేసుకునే కుట్ర. డిసెంబర్ 3న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి టేబుల్లో 4 అధికారులతో కూడిన బృందం లెక్కింపు చేపడుతుందన్నారు. తెలంగాణ మొత్తం మీద 49 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందని తెలిపారు. 71.34% పోలింగ్ నమోదైనట్టు వికాస్ రాజ్ తెలిపారు. అత్యధికంగా మునుగోడులో 91.89%, అత్యల్పంగా యాకుత్పురలో 39.64% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఓట్ ఫ్రమ్ హోం మంచి ఫలితాన్ని ఇచ్చిందని వెల్లడించిన సీఈఓ తెలంగాణలో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కి వస్తే టోటల్ కౌంటింగ్ టేబుల్స్ మనకు 1766 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి. ఆరో టేబుల్స్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ 131 ఉంటాయి. ఇప్పుడు మనకు పోస్టల్ బ్యాలెట్ కొంత లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ నంబర్స్ వచ్చాయి. అందుకనే వీ మే నీడ్ additional staff and table for these places. So we are talking to our DOs and ROs based on the numbers. Ekadaina extra avsaram unte we will request the ECI for the approval. If they approve, then we will put more. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు నిధుల్ని ఇతర కాంట్రాక్టర్ల చెల్లింపులకు మళ్లిస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసమే కేసీఆర్ నిధుల మళ్లింపు చేపట్టారని విమర్శించారు. ఇదే సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్ భూముల్ని ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు రేపు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ను కలుస్తామని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావద్దని, మళ్లీ భారాసానే విజయం సాధించబోతుందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో పలువురు నేతలు కేసీఆర్ ని కలిశారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని, తెలంగాణను మరోసారి పాలించేది భారాసేనని చెప్పినట్లు సమాచారం. 2 రోజులు ఓపిక పడితే ఎల్లుండి సంబురాలు చేసుకుందామని పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కువ చేసి చూపించినా వాస్తవ ఫలితాలు తమకే శుభవార్త చెబుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 4న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఆదివారం శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫలితాలు వచ్చే మరుసటి రోజే కేబినెట్ ను ఎందుకు సమావేశపరుస్తున్నారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. అయితే ఫలితాల అనంతరం జరగాల్సిన సాధారణ ప్రక్రియలకు సంబంధించి భేటీ ఉండవచ్చని అధికారులు అంటున్నారు. తెలంగాణ శాసనసభ గడువు జనవరి 16 వరకు ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత అసెంబ్లీ మంత్రివర్గానికి సంబంధించి చేయాల్సిన తీర్మానాలు 4న జరిగే భేటీలో చేసే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కవచ్చని ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అధికార భారాసకు 34 నుంచి 44 స్థానాలు, కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు దక్కవచ్చని తెలిపింది. భాజపాకు 4 నుంచి 8, ఇతరులకు 5 నుంచి 8 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. కాంగ్రెస్ 68 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలిపిన ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ భారాస 39 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. భాజపా 6, ఎంఐఎం 6 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో తెలుగుదేశం నేతలు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. బాబు కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు, కార్లలో పెద్ద సంఖ్యలో వచ్చారు. అనుమతి లేదని కార్యకర్తల్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారులో ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ప్రతి కూడలిలో స్వాగతం పలికేందుకు మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 1:30కే చంద్రబాబు ఉండవల్లి నివాసం చేరుకోవాల్సి ఉంది. అభిమానుల పూలవర్షం, అడుగడుగున జన సందోహం కారణంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లి చేరుకోవడానికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. చంద్రబాబు ర్యాలీతో హైవేపై వాహనాలు క్రమబద్ధీకరించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. వారి అభ్యర్థన మేరకు ద్విచక్ర వాహన, కార్ల వాహన ర్యాలీని నిలిపివేసి చంద్రబాబు కాన్వాయ్ను మాత్రమే నగరంలోకి అనుమతించారు. తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలుగు జాతి ఎప్పుడు అగ్రపథాన ఉండాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఉదయం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనం పలికారు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు తిరుమలేశుడే కాపాడారని గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి శ్రమిస్తేనే జగన్ వంటి ప్రజా కంటకుణ్ణి ఇంటికి పంపడం సాధ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ తెలుగుదేశంతో కలిసి పనిచేసే విషయంలో పొరపచ్చాలు రాకుండా ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. తన వెంట నడిచే నాయకులు మాత్రమే జనసేనలో ఉండాలని, పొత్తుకు విఘాతం కలిగించేవారు వైకాపాలోకి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే పనులు జరిగాయన్న పవన్ ఇకపై అలాంటి పరిస్థితి రావద్దని, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నానని వివరించారు. టీడీపీని దయచేసి ఎక్కడా కూడా మన నాయకులు ఎవరైనా సరే తగ్గించేలా మాట్లాడితే పార్టీ వ్యతిరేక చర్యగా నేను చూస్తాను. ఇది నేను కోట్లాది మంది ప్రజల తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేది అలయన్స్. సో మీరు దానికి తూట్లు పొడుస్తున్నారంటే నాకు తూట్లు పొడవట్లా, జనసేనకు తూట్లు పొడవట్లా. ఏ ప్రజలకైతే నిలబడాలి అని అనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నారు. భవిష్యత్తులో ఒక 10 years, దశాబ్దం జగన్ రాజకీయాల వైపు చూడకూడదు. అతనిలో విషం ఉన్నంత వరకు అతను రాజకీయాలకు రాకుండా చూసుకునే బాధ్యత జనసేన తీసుకుంటాం. ఒకటే గోల్ పెట్టుకుందాం, ప్రతిరోజు జగన్కి 0.5% ఓటు ఎలా తగ్గాలి. జగన్కి యుద్ధం కావాలి కదా, జగన్కి యుద్ధం ఇద్దాం. జగన్ ఓడిపోయే యుద్ధం ఇస్తాం, మేము గెలిచే యుద్ధం ఇస్తాం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ధి. సీఎం జగన్ ధన బలాన్ని నమ్ముకుంటే తాము ప్రజా బలాన్ని నమ్ముకున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్ర 214వ రోజు కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో సాగింది. జనసంద్రంగా మారిన పాదయాత్రలో లోకేష్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాయంత్రం సర్పవరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేష్ జగన్ దొంగ ఓట్లను నమ్ముకున్నారని, 2024 ఎన్నికల్లో జగన్ ప్యాకప్ ఖాయమన్నారు. అందుకే అడ్డగోలుగా అక్రమ కేసులు పెడుతున్నారని లోకేష్ విమర్శించారు. ప్రజల కోసం అహర్నిశలు పనిచేయటమే చంద్రబాబు చేసిన తప్ప అని ప్రశ్నించారు. యువగలం పాదయాత్రకి సైకో జగన్ పాదయాత్రకి తేడా ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలి. సైకో జగన్ వారానికి 2 రోజులు సెలవు తీసుకునేవాడు. కోర్టు పిలుస్తుందని హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ప్యాలెస్ లో పడుకునేవాడు.
కానీ యువగలం పాదయాత్రకి నో బ్రేక్. శని ఆదివారాలు లేవు, పండగలు లేవు. గొంతు పోయినా ఈ పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యువగలాన్ని ఆపాడు. కానీ ఆగము. తాడేపల్లి కొంప గేట్లు పగలగొట్టే వరకు ఈ యువగలం ఆగదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. కుమార్తె తప్పిపోయిందన్న బాధలో ఉన్న ఓ తల్లిని కామవాంఛ తీర్చమని ఓ పోలీస్ వేధించిన అమానవీయ ఘటన సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్ బాధిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యవహారంపై బాధిత మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. కుమార్తెను వెతికేందుకు హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్ మరో మహిళా కానిస్టేబుల్ రేవతిని ఆమెకు తోడుగా పంపారు. హెడ్ కానిస్టేబుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ వాపోయింది. తోడుగా వచ్చిన మహిళా కానిస్టేబుల్ కూడా భాస్కర్ కు సహకరించాలని చెప్పడం బాధ కలిగించిందని, తాను పోలీసుల వద్దకు రక్షణ కోసం పోతే తన శీలాన్ని దోచుకునేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఇప్పుడు తాను ఎవరికి చెప్పుకోవాలంటూ ఆ మహిళ వాపోతోంది. సార్ మాకైతే పోలీస్ స్టేషన్ పోతే అస్సలు న్యాయమే జరగట్లేదు సార్. మాటకు వస్తే మీరు వస్తారా డబ్బులు ఇస్తారా అని డిమాండ్ చేస్తున్నారు. అలా కానీ అతని పేరు భాస్కర. చెప్పండి, మీరు వస్తారా లేదా? ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి. అసలు ఆయన మీ ఏజ్ ఎంత అని అడిగినా కానీ, మీ వయసు ఏడా నా వయసు ఏడా అన్నా కానీ వయసుతో పని లేదు, నువ్వు నాకు కావాలని మాట్లాడుతున్నాడు. అంత పచ్చిగా మాట్లాడినాడు. మాకు అసలు అయితే ఇంక చచ్చిపోవాలనిపించింది. నాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను ఇంటికి వచ్చినాను. గుంటూరు జిల్లా తెనాలిలో అధికార పార్టీ నేతల వేధింపులతో ఓ కుటుంబం రోడ్డున పడింది. తెనాలి శివాజీ చౌక్ వద్ద నాదెండ్ల లక్ష్మి అనే మహిళ టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వైకాపా నేతల ప్రోద్బలంతో టిఫిన్ బండి చుట్టూ ఆటోలు పెట్టారని బాధిత మహిళ నాదెండ్ల లక్ష్మి వాపోయారు. ఇదే అంశంపై ప్రశ్నిస్తే ఆ స్థలంలో బండి పెట్టుకున్నందుకు 12,000 రూపాయలు అద్దె చెల్లించాలని వైకాపా నేత తాడిపోయిన రమేష్, 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం డిమాండ్ చేశారని మహిళ ఆరోపించారు. డబ్బులు ఇవ్వలేదని మున్సిపల్ సిబ్బందితో టిఫిన్ బండిని తొలగించారని కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లక్ష్మి సహా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్ని బండ్లకు లేని ఇబ్బంది తమకే ఎందుకని లక్ష్మి ప్రశ్నించారు. కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన పడవలో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్న 11 మంది మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. అగ్ని ప్రమాదంపై గంగపుత్రుల సమాచారంతో కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన వారు తాళ్ల సాయంతో ప్రాణాలకు తెగించి 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ రీకౌంటింగ్ చేపట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. రీకౌంటింగ్ లో కూడా కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి తేల్చారు. అయితే రీకౌంటింగ్ లో ఎన్నికల అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. కొప్పులను అనర్హుడిగా ప్రకటించి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు గతంలోనే విన్న కోర్టు పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను పోలీసులు వెలికితీశారు. మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బెస్తకొత్తూరు చిన్న మిడిసిలేరు రహదారి మధ్య అమర్చిన మందుపాత్రను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునివ్వగా గిరిజనులు, ఆదివాసీలు భారీగా కదిలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 800 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది మరింత బలపడి 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. క్రమంగా నైరుతి దిశలో కదలనున్న వాయుగుండం ఈ నెల 4 సాయంత్రానికి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 3, 4 తేదీలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 5 నుంచి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
వారం రోజుల కాల్పుల విరమణ తర్వాత గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. హమాస్ ను నిర్మూలించాలనే తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దాడులు పునరుద్ధరిస్తామన్న ఇజ్రాయెల్ ఉదయం 7 గంటలకు కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియగానే గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై యుద్ధ విమానాలతో దాడులు చేసినట్టు తెలిపింది. ఖాన్ యూనిస్ పట్టణానికి తూర్పున ఉన్న అబాసాన్ కమ్యూనిటీ సహా దక్షిణ గాజాపై వైమానిక దాడులు జరిగినట్లు హమాస్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఒప్పందం సమయంలోనే గాజా నుంచి రాకెట్ దాడులు జరిగాయని పేర్కొంది. అటు కాల్పుల విరమణ చివరి రోజు తమ వద్ద ఉన్న బందీల్లో మరో 8 మందిని హమాస్ వదిలిపెట్టింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ 30 మంది పాలస్తీనియుల్ని విడుదల చేసింది. భూతాపాన్ని 1.5 డిగ్రీలు తగ్గించాలని నిర్దేశించుకున్న లక్ష్యాలను విజయవంతంగా అమలు చేస్తున్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దుబాయ్లో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సు COP28లో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. 2030 నాటికి కర్బన ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడమే భారతదేశం లక్ష్యమని చెప్పారు. భారత్లో శిలాజయేతర ఇంధనం వాటాను 50% పెంచాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను 0 స్థాయికి చేర్చే దిశగా ముందుకు వెళ్తామని ప్రధాని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాటం కోసం అభివృద్ధి చెందిన దేశాలకు ధనిక దేశాలు సాంకేతికతను అందించాలని మోదీ సూచించారు. 2028లో భారత్లో COP33 సదస్సును నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సానుకూల సమాచారంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలు ఆర్జించాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని తాకితే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 493 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం బీఎస్ఈ సూచీ 67,181 పాయింట్ల వద్ద సానుకూలంగా మొదలైంది. మధ్యలో కాస్త తగ్గిన సూచీ 67,149 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అనంతరం విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ 67,564 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 493 పాయింట్ల లాభంతో 67,481 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 20,268 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.